ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం జహీరాబాద్ మా హెర్బల్ గార్డెన్లో ఉన్నాం. ఇది బూరుగ చెట్టు అండి. ఈ చెట్టు గురించి నేను ఇదివరకు అనేక వీడియోలు చేశాను. ఒక మహత్తరమైన మూలికా వృక్షంగా ఈ బూరుగ చెట్టుకి అనేక రకాలైన ఉపయోగం ఉన్నాయండి. దగ్గర దగ్గర ఒక 50-100 ఫార్ములాలు ఈ బూరుగ చెట్టుతోటి చెప్పొచ్చు మనం. అందుచేత మళ్ళీ చెప్తున్నారని అనుకోవద్దు, చెప్పిందే చెప్తున్నారని. అనేక మంది ప్రేక్షకులు ఇప్పుడు మనం దీన్ని ఒక కోర్సుగా చెప్తున్నాం కాబట్టి, జాగ్రత్తగా పుస్తకం తీసుకుని రాసుకుంటున్నారు కాబట్టి దీన్ని మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. దీని గురించి ఈ బూరుగులో 3 రంగులు ఉంటాయండి: తెలుపు, ఎరుపు, నలుపు. 3 రకాలైన బూరుగ చెట్లు ఉంటాయన్నమాట. ఈ బూరుగ మాను మీరు చూస్తున్నారు కదా, ఆకులు చూశారు, ఇది మాను అండి. ఈ మానుకి ముళ్ళు ఉంటాయి చూడండి. ఇగో ఈ చెట్టుకున్నాయండి ముళ్ళు. ఇగోనండి ఈ ముళ్ళు అంటారు, వీటిని బూరుగ ముళ్ళు అంటారండి. ఓకేనండి, చూడండి ఇవన్నీ ముళ్ళే, బూరుగ ముళ్ళు. ఈ బూరుగ ముళ్ళు అనే దాన్ని జాగ్రత్తగా చాకుతోటి తీసుకుని మీరు దీన్ని పాలతో గంధం తీసుకుని ముఖానికి కనుక రాసుకుంటే యవ్వన పిటికలు అంటాం, అంటే మొటిమలు. ఆ మొటిమలు అనేవి ఉన్నాయో ఆ మొటిమలు తగ్గించడానికి చాలా చక్కగా ఈ బూరుగ అనేది పనిచేస్తుందండి. బూరుగ ముళ్ళు. ఈ బూరుగ చెట్లో కాయలు, అంటే కాయ లోపల గింజ, పువ్వులు, పిందులు, ఈ తాట, అదేవిధంగా వేరు. ఈ వేరు కనుక కోసి కింద నీళ్లు తీస్తామండి, బూరుగ నీరు అంటాం. ఆ వేరు జాగ్రత్తగా క్రాస్గా కట్ చేయాలండి. ఇలాగా క్రాస్గా కట్ చేసి దానికి ఒక కొత్త కొండను కనుక మనం కట్టి, కడిగేసిన కొండని పైన వాసన కట్టేస్తే సాయంత్రం కట్ చేసి పెట్టుకోవాలి ఆ గోతులో. ఎర్లీ మార్నింగ్ వెలుగు రాకముందు వచ్చి చూస్తే దాంట్లోకి మనం తాడి చెట్టు, ఈత చెట్టు కళ్ళు దిగినట్టుగా బూరుగ నీరు అనేది దిగుతుందండి అందులోకి. అది మీరు ఉదయం పరగడుపును శుభ్రంగా మొహం కడుక్కుని ఒక ఔన్సు 25 గ్రాముల దాకా మీరు తాగొచ్చు. ఒక 25 ml, 25 గ్రాములని కంటే 25 ml కరెక్ట్ అండి ఔన్స్ అంటే. అది మీరు తీసుకుంటే మీకు మూత్ర వ్యాధులు, లేకపోతే కిడ్నీ వ్యాధులు ఇలాంటివి తగ్గించి ఒక అద్భుతమైన మ్యాన్ పవర్ని ఇవ్వడానికి ఇది చాలా బాగా దోహదపడుతుందండి. మనిషికి శక్తినివ్వడంలో, ధాతువులు పెంచడంలో ఈ బూరుగ చెట్టు అనేది అనేక రకాలుగా మనిషికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా దీని పువ్వు ఉపయోగపడుతుంది. దీని పిందులు, చిన్న పిందులు ఉంటాయి కొత్తగా దిగినప్పుడు అనమాట. ఆ పిందులు మరి జాగ్రత్తగా కట్ చేసుకుని ఎండబెట్టుకుని చూర్ణం చేసుకోవాలి. ఏం చేయాలండి, చిన్న పిందులు అనమాట, ఒక 2-3 అంగుళాలు మన చిటికెన వేలు సైజులో ఉండగా తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి నీడన ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి. అర్థమైంది కదండి. నేను నీడన ఆరబెట్టండి అంటే నీడనే ఆరబెట్టండి, ఎండలో ఆరబెట్టండి అంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు. కొన్ని మూలికలు ఎండలో ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటేనండి, వాటి శక్తిని సూర్యుడు తీసేసుకుంటాడు. ఎండ అనే దాంట్లో కొంత శక్తిని అవి కోల్పోతాయి. అందుకేంటంటే ఏ మూలికని ఎండలో ఎండబెట్టాలి, ఏ మూలికని నీడని ఎండబెట్టాలి అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకునే ఈ మందులు అనేది తయారు చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ బూరుగ చెట్టు అనే పిందులు మీరు తీసుకుని దాన్ని చూర్ణం చేసుకుని దాన్ని కషాయంగా కానీ, లేదంటే డైరెక్ట్గా చూర్ణానికి సమంగా పటిక బెల్లం చూర్ణం కలుపుకుని రోజు ఒక చిన్న స్పూను పాలల్లో కలుపుకుని తాగినా కూడా మీకు మూత్రబంధం, ఏదైతే మీకు యూరిన్ ఫ్లో కరెక్ట్గా ఉండదో అటువంటి వాళ్ళకి చాలా చక్కగా ఇది పనిచేస్తుందండి. ఏది బూరుగ పిందెలు. అర్థమైంది కదండి. నేను ఇప్పటికీ ఇందులో 2 ప్రయోజనాలు మీకు చెప్పాను. ఒకటి, ఎవరైతే యవ్వన పిటికలు ఉంటాయో, మంచి వయసులో ఉన్న ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి మొటిమల్లోనే వస్తూ ఉంటాయి, వాటికి ఈ యొక్క ముళ్ళు ఏదైతే ఉందో ఈ ముళ్ళుని మీరు గంధం తీసి పాలతోటి రాసుకుంటే రాత్రి పడుకునేటప్పుడు రాసుకోండి, పడుకోండి, ఉదయం లేచి వేడి నీళ్ళతో కడుక్కోండి జాగ్రత్తగా. ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే మచ్చలు కూడా లేకుండా చక్కగా మీ యొక్క ఆ యవ్వన పిటికలు పోయి మీ ముఖం చక్కగా మంచి స్మూత్గా తళతళలాడుతూ మెరుస్తూ ఉంటుందండి. అంత మంచిగా ఈ ముళ్ళు అనేది మీకు పనిచేస్తుంది. అదేవిధంగా దీని యొక్క పిందెలు ఏవైతే ఉన్నాయో ఆ పిందెల్ని మీరు తీసుకుని ఆ పిందెల్ని చక్కగా కట్ చేసుకుని నీడన ఆరబెట్టుకుని చూర్ణం చేసి ఆ చూర్ణానికి సరిపడా పటిక బెల్లం కలుపుకొని దానిని మీరు ఒక కప్పు పాలలో చిన్న స్పూన్ వేసుకుని రోజు పరగడుపుని తాగితే మీ యొక్క మూత్ర అవయవాలు
శుద్ధి అవుతాయండి. మీ కిడ్నీలు ఇవన్నీ కూడా, గాల్ బ్లాడరు, కిడ్నీలు. ఎవరికైతే మూత్రం స్లోగా వస్తుందో వాళ్ళకి మూత్రం ఫ్లో పెరిగి ఆ అడ్డంకులు తొలగిపోయి చక్కగా యూరిన్ పాస్ అయ్యి ఈ మూత్ర వ్యాధులు అనేవి తగ్గించడానికి చాలా అద్భుతంగా దీని యొక్క పిందులు పనిచేస్తాయండి. నమస్కారం.